ఎవరు ఊహించని విధంగా కవిత గారి పార్టీ బీఆర్ఎస్కి అండ్ మిగతా పార్టీలకు కూడా పెద్ద షాక్ అనేది కూడా ఇచ్చింది. అండ్ చాలా లిమిటెడ్ స్థానాల్లోనే మరి బీఆర్ఎస్లో ఇంత క్రితం ఉన్న మరి కవిత గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారో కుటుంబ కలహాల ద్వారా మరి అయితే జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో మరి అయితే వడ్డేపల్లిని కూడా ఆవిడ కైవసం చేసుకున్నారు. అందులో మొత్తం మీద అయితే 10 వార్డులు ఉంటే అందులో 8 ఏఎఫ్బి అంటే కవిత గారి పార్టీకి 8 మరి వార్డులు రావడం, కాంగ్రెస్ పార్టీకి 1, బీఆర్ఎస్కి 1 రావడం, ఇది మాత్రం ఒక అనూహ్య పరిణామంగా కనిపిస్తూ ఉంది. సో ఇది ఇలాంటి రిజల్ట్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంత క్రితం వరకు కూడా మనం చూసుకుంటే ఆల్రెడీ కవిత గారు ఆ జిల్లాలో మెయిన్గా ఆ నియోజకవర్గానికి మరి చేసిన సేవలే ఈ యొక్క రిజల్ట్కి ఆధారంగా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ మిగతా స్థానాల్లో కూడా మరి కవిత గారి ప్రాబల్యం ఎలా ఉంటుంది, అది బీఆర్ఎస్కి ఎంతవరకు నష్టం తెస్తుంది అనేది కూడా చూడాలి. కాకపోతే ఇలా గెలుచుకోవడం అనేది కూడా ఖచ్చితంగా కవిత గారి పార్టీకి మాత్రం కొత్త ఊపు అనేది కూడా తెస్తూ ఉంటుంది. మరి జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లి మరి దానికి సంబంధించి అయితే కవిత గారు తన ఖాతాను కూడా ఓపెన్ చేశారు. మరి మిగతా నియోజకవర్గాల్లో మిగతా మున్సిపాలిటీస్ వార్డులలో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం.